సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్లో పోలిస్తే నార్త్లో హీరోయిన్స్కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కొందరి హీరోల కారణంగా హీరోయిన్లు జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు అయితే కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్లు బయటకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు. గతంలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ వ్యభిచార ఆరోపణలతో కెరీర్ను చేతులారా పాడు చేసుకుంది. సినిమా పరిశ్రమలో జీవితాన్ని నాశనం చేసుకున్న వారిలో గ్లామర్ డాల్ శ్వేతా బసు ప్రసాద్ కూడా ఒకరు. 2002లో మగ్డీ అనే బాలీవుడ్ సినిమాతో శ్వేతా బసు బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో ఆఫర్లు దక్కించుకుంది. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో యూత్ కలల రాణిగా శ్వేతా బసు నిలిచిపోయింది. ఈ ఒక్క సినిమా ఆమె జీవితాన్నే మార్చివేసింది. దీంతో శ్వేతా బసు తెలుగులో స్టార్ హీరోయిన్గా నిలుస్తుందని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ స్టార్ హోటల్లో ఓ వ్యక్తితో పట్టుబడింది. దాంతో పోలీసులు ఆమెను వ్యభిచారం ఆరోపణలపై అరెస్టు చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.